హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం 10th క్లాస్ ఎవరైతే 10th క్లాస్ చేసి ఇంట్లో ఖాళీగా ఉంటారో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అండి. మనకి మంచి శాలరీ అనేది వస్తుంది. అలాగే ఇంట్లో మనకి ఫ్లెక్సిబుల్ టైం, మనకి నచ్చిన టైంలో మనమైతే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకి ఏపీటీఎస్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తా. అలాగే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే అప్లై చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది అండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను, మీకు కూడా యూజ్ అవుతూ ఉంటాయి. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చెప్పాను కదా మనకి ఎస్బీఐ లైఫ్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది వచ్చిందని. ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం కనిపిస్తుంది, బికమ్ యాన్ ఇక్కడ ఇన్సూరెన్స్ అడ్వైజర్ విత్ ఎస్బీఐ లైఫ్. సో ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఏ రివార్డింగ్ కెరీర్ దట్ గివ్స్ యూ ఆపర్చునిటీస్ టు గ్రో. సో మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్గా జాయిన్ అవ్వడం వల్ల ఎలాంటి యూజెస్ అనేది వీళ్ళైతే చెప్తున్నారు. సో ఆపర్చునిటీని గ్రో, ఫ్లెక్సిబిలిటీ, మేనేజ్ యువర్ టైమ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఎంపవరింగ్ పీపుల్ అచీవ్ ద డ్రీమ్స్, దెన్ జాయిన్ యాజ్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని ఇచ్చారు. సో ఇక్కడ జాయిన్ యాజ్ ఉంది. సో ఇక్కడ మిగతా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఏంటి, వై బికమ్ యాజ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని ఇచ్చారు. సో ఏంటంటే వై బికమ్ యాజ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఏంటంటే, మనకి అన్లిమిటెడ్ ఎర్నింగ్ పోర్టల్ అయితే ఉంటుంది, నో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ రిక్వైర్ అయితే ఉంటుంది, ఏ ఛాన్స్ బీ యువర్ ఓన్ బాస్ అండ్ ఎంజాయ్ ఫ్లెక్సిబిలిటీ వర్క్ టైమింగ్స్. సో మనకైతే అన్లిమిటెడ్ ఎర్నింగ్స్. సో ఇందులో మన మనీ అనేది ఎంతైనా సంపాదించవచ్చు అనేది చెప్తున్నారు. నో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ రిక్వైర్డ్. సో ఇందులో మన ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయనవసరం లేదు. అండ్ ఛాన్స్ బీ యువర్ ఓన్ బాస్. సో మనకి ఎవరు ఫోర్స్ చేసే బాస్ అనేది ఉండరు. అండ్ మన ఫ్లెక్సిబిలిటీ టైం వరకు, సో మనకు నచ్చిన టైంలో మనమైతే చేసుకోవచ్చు అది. అండ్ ఏ ఛాన్స్ మేక్ ఏ రియల్ డిఫరెన్స్ బై హెల్పింగ్ పీపుల్ అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్. సో మనకి ప్రజలకి హెల్ప్ చేస్తూ మన మంచి డ్రీమ్స్ అనేది అచీవ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంకేమి ఇచ్చారు, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఇచ్చారు. ఈజీ టు ఎక్స్ప్లెయిన్ ప్రోడక్ట్స్ అండ్ అట్రాక్టివ్ రెమ్యునేషన్ అండ్ రివార్డ్స్. సో ఇందులో మంచిగా డబ్బు అనేది వస్తుంది అండ్ మంచి రివార్డ్స్ వస్తాయి అంటున్నారు. వెల్ డిఫైన్డ్ కెరీర్ గ్రోత్ ప్లాను, మన కెరీర్ని అనేది మంచిగా ఒక ప్లాన్ చేసుకుని ముందుకైతే వెళ్ళొచ్చు. అండ్ స్ట్రాంగ్ పాన్ ఇండియా సపోర్ట్, 800+ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మనకి పాన్ ఇండియా, మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఎస్బీఐ లైఫ్ నుంచి అయితే మనకి మంచి సపోర్ట్ అయితే ఇస్తారు. ఆ డౌట్స్ ఉన్నా, మనకి ఏమైనా ఇందులో ఎలాంటి సందేహాలు ఉన్నా సరే అన్నీ కూడా డౌట్స్ అనేది క్లియర్ చేస్తారు. అండ్ రెగ్యులర్ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ సీజన్స్. సో మనకి ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ వీక్ కానీ ఇలా మనకి మీటింగ్స్ అయితే ఉంటాయి. సీజన్స్ అయితే ప్రకారంగా వాళ్ళైతే చెప్తారు, మీటింగ్స్ పెట్టి ఎట్లా వర్క్ చేయాలి ఏంటనేది కూడా ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. సో అది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేమి ఇచ్చారు, హూ కెన్ అప్లై అని ఇచ్చారు. హూ కెన్ అప్లైకి ఎనీ విత్ అంబిషన్ అండ్ జెన్యూన్ ఇంట్రెస్ట్ హెల్పింగ్ అదర్ కెన్ అప్లై. సో ప్రతి ఒక్కరు అర్హులే. సో ఏంటంటే ఎనీవన్, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపిక ఉండాలి. సో ఆ ప్రజలకి హెల్ప్ చేసే మైండ్ సెట్ అనేది ఉండాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ అప్లికెంట్ బి బిజినెస్ మ్యాన్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్, హౌస్ వైఫ్స్, ఈటీసీ ఎవరైనా సరే. అంటే హౌస్ వైఫ్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ బిజినెస్ మ్యాన్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో అది. హీ ఆర్ షీ షుడ్ బి మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్. సో మనకి దీనికి జాబ్కి అప్లై చేసేటప్పటికి ఏంటంటే 18 ఇయర్స్ అనేది ఏజ్ ఉండాలి. అది ఫీమేల్ క్యాండిడేట్స్కైనా మేల్ క్యాండిడేట్స్కైనా. సో అది. నెక్స్ట్, హీ ఆర్ షీ షుడ్ హ్యావ్
పాస్ 10th స్టాండర్డ్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ యర్ రికగ్నైజ్డ్ బోర్డు. సో మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే అడుగుతున్నారు. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఖాళీగా ఉంటే, ఇంట్లో ఉండి జాబ్ చేసుకోవాలని ఇంట్రెస్టింగ్గా ఉంటే దీనికైతే అప్లై చేసుకోండి. మంచి జాబ్ ఆపర్చునిటీ, మన ఫ్లెక్సిబుల్ టైంలో మనం వర్క్ అయితే చేయొచ్చు, ఈజీగా ఇంట్లో ఉండి అయితే చేయొచ్చు కదా, మంచి శాలరీ కూడా వస్తుంది. సో మనకి మనమే ఓన్ బాసు, ఎవరు మనకి ఆ వర్క్ చేయండి అని ఎవరు టెన్షన్ అయితే పెట్టరు. మన ఫ్లెక్సిబుల్ టైంలో మనకి ఖాళీ ఉన్న టైంలో మనమైతే చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే మనకి కెరీర్ గ్రోత్ అవుతుంది, మన కెరీర్ని మంచిగా డెవలప్మెంట్ అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో అది అయితే మనకి ఇంకా ఏమి ఇచ్చారు, చాలా ఇచ్చారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అయితే మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి. సో దీనికి ఎలా అప్లై చేయాలనేది డౌట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే నేనైతే చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డౌన్ చేశాక మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచే అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై చేస్తే వాళ్ళు మెయిల్ కానీ కాల్ కానీ చేస్తారు. సో అప్పుడు మీరు సెలెక్ట్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ మిస్టరు, మిస్సెస్ అండ్ డాక్టరు ఎవరైనా సరే, మీరు హౌస్ వైఫ్ అయినా, లేడీస్ అయినా, ఉమెన్స్ అయినా, నెక్స్ట్ జెంట్స్ అయినా ఎవరైనా సరే, మీరు ఎవరైతే వాళ్ళైతే టిక్ చేయండి. అండ్ ఫుల్ నేమ్, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉంటుందో అలాగే ఫుల్ నేమ్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ అనేది ఖచ్చితంగా మీరు యూస్ చేసే ఈమెయిల్ అడ్రస్సే ఇవ్వండి. ఎందుకంటే ఆ ఈమెయిల్కే మీకు మెయిల్ అనేది చేస్తారు, మీరు సెలెక్ట్ అయ్యారా ఏంటి ఎవ్రీథింగ్ కూడా మీకు మెయిల్కే వస్తుంది. కాబట్టి మీరు యూస్ చేసే మెయిల్ ఐడి మాత్రం ఇవ్వండి. అండ్ అడ్రస్, మీరు ఉంటున్న పర్మనెంట్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఫిల్ చేయండి. రాంగ్స్ అయితే పెట్టకండి, కరెక్ట్గా మీరు ఉంటున్న అడ్రస్ అయితే ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ పిన్ కోడ్, మీరుంటున్న మీకు పిన్ కోడ్ తెలిసి ఉంటుంది కదా, అదొకటి. అండ్ ఆఫీస్ ఫోన్, ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు ఉంటే మీరు ఆఫీస్ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ రాయొచ్చు. అండ్ రెసిడెంట్స్ ఫోన్, సో మీదొక ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇంకా మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదో ఒక ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి, ఎందుకైనా యూజ్ అవుతుంది. అలాగే మొబైల్ ఫోన్ నెంబర్ మీది ఇవ్వండి. అండ్ స్టేటు, మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, పాన్ ఇండియా ప్రకారం కాబట్టి ఇది మన ఇండియాలో ఎవరైనా సరే ఎస్బీఐ లైఫ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో దానికైతే ఇవ్వండి. అండ్ సిటీ, మీరు ఉంటున్న సిటీ, ఎక్కడ మీరు ఉంటున్న సిటీ, లోకల్ ఏరియా ఆ సిటీ ఉంటుంది కదా, ఆ సిటీ నేమ్ అయితే ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఇక్కడ 7 - 2, 7లో 2 తీస్తే 5, ఆ క్యాప్చాని కూడా ఇక్కడ ఫిల్ చేయండి. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సో సబ్మిట్ చేసి ఇక్కడ గో అని మీరు ఫినిష్ చేస్తే ఇంకా మీ అప్లికేషన్ అనేది వాళ్ళకి సెండ్ అయిపోతుంది. సో చెప్పాను కదా, వాళ్ళు మెయిల్ ఆర్ కాల్ అయినా ఏదో ఒకటే చేస్తారు, మెయిల్ అయినా చేయడం, కాల్ అయినా చేయడం. ఇది అండి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా మీరు జాబ్ చేయాలనుకుని ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి అయితే అప్లై అయితే చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆ చిన్న సపోర్టు మన ఛానల్కి ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.